జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీల మధ్య ఓట్ల వివాదం ముదురుతోంది. బీహార్లోని 20 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికారి యాత్రను రాహుల్ గాంధీ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా ఈ ఆరోపణలు ఖండించిన ఎన్నికల సంఘం రాహుల్కు అల్టిమేటం జారీ చేసింది. ఓట్ల చోరీకి సంబంధించి ఆధారాలు చూపాలని లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటుంది. ఆధారాలుంటే వారం రోజుల్లో అఫిడవిట్పై సంతకం చేసి ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ వివాదానికి ముగింపేంటి? ఓట్ల చోరీపై రాహుల్ అఫిడవిట్ ఇస్తారా లేదా అఫిడవిట్ ఇవ్వని పక్షంలో ఎన్నికల సంఘం తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇదే విషయంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు. ముందుగా నుమాన్ గారు, గుడ్ మార్నింగ్. నుమాన్ గారు, వినిపిస్తుంది. మొత్తం మీద ఏం చెప్తారంటే, ఎన్నికలు జరిగిన 8 నెలలకు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. దాదాపు 8 నెలలు ముగిసిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది ఎన్నికల సంఘం దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి సిచ్యువేషన్. ఎవరైనా పదే పదే చెప్పినంత మాత్రాన అబద్దాలు నిజం కావు అనేటువంటిది నిన్న ఈసీ చెప్పినటువంటి మాటలు. ఏం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. వారు ఎసెన్షియల్లీ ఫేర్ గా ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ జరపాల్సిన అవసరం ఉంది. వారు చట్టానికి లోబడి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం వారికి ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఆర్పీ యాక్ట్ 1950, 1951 ప్రకారం పలు సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓటర్ రోల్స్ ఏ రకంగా కండక్ట్ చేయాలా, ఓటర్ రోల్స్ ఏ రకంగా క్లీన్ చేయాలా, ఓటర్ రోల్స్ ఏ రకంగా పెట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, దాంట్లో ఒకవేళ డిస్క్రిపెన్సీస్ వస్తే ఏ రకంగా క్రిమినల్ సెక్షన్స్ కింద బుక్ చేయాలా, ఆఫీసర్స్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ఏ రకంగా బుక్ చేయాలా, పొలిటీషియన్స్ ఒకవేళ బుక్ ఉంటే వాళ్ళని ఏ రకంగా బుక్ చేయాలా అనేది క్లియర్ గా కేటగారికల్ గా ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా దాంట్లో ఆ యాక్ట్ లో రాస్తుంది. మా అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే డేటా తీసుకొచ్చి ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా డేటా తీసుకుని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుని దానికి మనం తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టడం జరిగింది. దాంట్లో ఏమని 5 కేటగిరీస్ లో మేము చెప్పినాము. దీంట్లో ఫేక్ ఓటర్స్ ఉన్నారు, డబుల్ ఓటర్స్ ఉన్నారు, ఒకే ఇంట్లో దాదాపు 80 నుంచి 100 మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి మేము పలు రకాలుగా ఓటర్ ఐడితో పాటు మేము ఓటర్ ఐడీలు సేకరించి ఓట్లు వేసిన వారి డేటాని సేకరించి మేము ఈ డేటాను తీసుకొచ్చి మేము కానీ మీరు పత్రికా ముఖంగా బహిరంగంగా చెప్తున్నారు తప్పించి ఇప్పటివరకు ఈసీకి ఇటువంటివి ఏవి ఆధారాలు ఇవ్వలేదు. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కోరుతుందో అఫిడవిట్ ఇవ్వాలా, ప్రామిస్ చేయాలా, ఒట్టేయండి, అమ్మ మీద ఒట్టేయండి, తమ్ముడు మీద ఒట్టేయండి, ఏంటది పిల్లలాటనా? ఇది ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి, పార్లమెంట్ మెంబర్ అండి. ఆయన ఒక పొజిషన్ లో కూర్చున్నటువంటి వ్యక్తి అండి. ఆయనను పట్టుకుని ఈ రకంగా మాట్లాడటం అంటే మమ్మల్ని అడుగుతున్నప్పుడు అఫిడవిట్ పక్కన అనురాగ్ ఠాకూర్ ఏమయ్యాడండి? అనురాగ్ ఠాకూర్ అడుగుతున్నారా అండి బీజేపీ వాళ్ళని? వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మాట్లాడతారండి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతుందండి ఈసీఐ. వాళ్ళకి సిగ్గులేదండి? అవును, చేస్తున్నది అక్రమం అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదండి. 65 లక్షల మంది ఓటర్లను ఎట్లా తొలగిస్తారండి? మేము ఒకటే మాట చెప్తున్నాము, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరపండి, డెమోక్రసీని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఆ బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి దాని గురించి సమాధానం చెప్పకుండా వీళ్ళతో నేను మాట్లాడుతుంటే, ఈసీఐతో మాట్లాడుతుంటే పక్క నుంచి బీజేపీ వచ్చి సమాధానం చెప్తుంది ఏంటండి? బీజేపీ మా మీద క్వశ్చన్స్ లేస్తుంది ఏంటండి? అక్కడ కూడా జరిగినాయి, ఇక్కడ కూడా జరిగినాయి, దాని గురించే మేము మాట్లాడుతున్నాం. మేము వారణాసిలో జరిగినాయి కాబట్టి కానీ ఈ 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ అల్టిమేటం జారీ చేసింది. అంటే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అఫిడవిట్ వాళ్ళు ముందు నుంచి అడుగుతున్నారు మమ్మల్ని ఓట్లు చెప్పమని చెప్పేసి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన పార్లమెంట్ లో ఓత్ తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఇనఫ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే వీళ్ళు అధికారాలని వాళ్ళు మితిమీరి అడుగుతున్నారు మా దగ్గర. వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, లా పాయింట్ ఏమని, వారు ఓత్ ఏదైతే అడుగుతున్నారో వారు అది కోర్టులో జరుగుతుంది. కోర్టులో పోయేటప్పుడు ప్రీ జుడైస్ అని చెప్పేసి మనం సమాధానం చెప్తాం. ఆన్ ఓత్ అని చెప్పేసి సమాధానం చెప్తాం. మీరేం కోర్టు కాదు, ఇది ఇట్స్ ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీకి వీళ్ళకి ఏం అవసరం ఉంటుందండి నాకు అర్థం కాదు. ఓతి ఇవ్వండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పాలా? అనైతికంగా అక్కడ ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు, అనైతికంగా ఇక్కడ సర్కార్ ఏర్పడింది, మీరు దాని గురించి సమాధానం చెప్పమని చెప్తే మమ్మల్ని ఎదురుదాడి చేస్తారేంటంటే నాకు అర్థం కాదు. 65 లక్షల మంది ఓటర్లను తొలగించారండి. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలా, నేను రూల్ బుక్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఒక్క ఓటర్ ని తొలగించడం జరిగితే ఫస్ట్ వారికి నోటీస్ ఇవ్వాలా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇస్తుందండి.
65 లక్షల మందికి నోటీస్ ఇచ్చి తొలగించారండి. ఏ అధికారం తీసుకుని మీరు తొలగిస్తారండి? డేటా చెప్పండి, సమాధానం చెప్పండి. వాళ్ళు డెత్ ఉంటారా, మైగ్రెంట్ ఉంటారా, ఎవరు ఎట్లా చేస్తారు ఇంతమంది? అంటే రోహింగ్యాలు వచ్చిండ్రు, బంగ్లాదేశీలు వచ్చిండ్రు, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు అడుగుతుందండి. సుప్రీం కోర్టు అడిగితే సుప్రీం కోర్టు మేము చెప్పమని చెప్తారండి. అంటే వీళ్ళేమైనా అతీరా చట్టానికి? వీరికి సమాధానం చెప్పాలా? ప్రతి ఒక్కటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి, రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలా? ఎవరు అతీతులు కాదండి. చట్టం ఎవరికి చుట్టం కాదండి. మమ్మల్ని ఎఫిడేవిట్ అడిగేటప్పుడు పక్కన ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్ కి మీరు అడుగుతున్నారా అని చెప్పేసి చూడాలా అండి? మాకు 6 నెలల టైం పట్టిందండి ఆ డేటాని క్షుణ్ణంగా పరిశీలించడానికి. వీరికి ఎంత టైం పట్టిందండి? ఒక్క రోజులో వచ్చి చెప్తానండి. డిజిటల్ ఓటర్ లిస్ట్ మాకు ఇరాన్ ఆయన అని చెప్తే మాకు ఇవ్వడండి. ఈ రకంగా నేను ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎవరైతే చూస్తున్నారో, ఇక్కడ తెలుగులో చూస్తున్నటువంటి ఆఫీసర్లు కానివ్వండి, అక్కడ బిహార్ అబ్జర్వర్ గా ఉన్నటువంటి ఏఐసిసి అబ్జర్వర్ నేనండి. నేను చెప్తున్నాను, మీరు ఎలక్ట్రాల్ రిజిస్టర్ ఆఫీసర్స్, ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి ఆఫీసర్లకు నేను హెచ్చరిస్తున్నాను, నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీ పని మీరు నిజాయితీగా, నిబద్ధతతో, నీతితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కానీ మీరు ఒక పార్టీకి కొమ్ముగా పనిచేస్తే మాత్రం మీకు జైలు తప్పదు. మళ్ళీ మాట్లాడదు. ఓకే, మీ దగ్గరకు వస్తాను. రైట్ దత్తాత్రేయ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి మనతో పాటు బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. సో మొత్తం మీద ఏం చెప్తారు అంటే, ఈసీ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయి అంటే, మీరు ఒక రకంగా గెలవడానికి కారణం ఈసీ మీకు సపోర్ట్ ఇస్తుంది అనేది కాంగ్రెస్ వాదన, ఏం చెప్తారు? అంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి కారణం ఈసీయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణతోటి ప్రభుత్వం వచ్చిందా? ఈ రోజు తెలంగాణలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి ఈసీ కారణమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజాస్వామికమైనటువంటి మార్పు కోసం ప్రజలు ఓటేశారా? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు విలువ ఇవ్వడం అనేది దాని యొక్క పార్టీ చరిత్రలో లేదు. ఇప్పుడు కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రారంభంలో ఎవరుండాలి, దేశానికి ప్రధానమంత్రి ఉండాలని చెప్పేసి ఆ రోజు ఓటింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 15 ప్రెసిడెన్సీలు ఉంటే 14 ఓట్లు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు వచ్చింది. ఒక్క ఓటు రాని నెహ్రూ ఆ రోజు దేశానికి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ దరిద్రము అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అనేక రకాల తప్పులు చేసింది. ఆ తప్పులను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిదిద్దడం అనేది జరుగుతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యువరాజుకు ఈ యొక్క అధికార పీఠం దక్కుతలేదని చెప్పేసి ఒక అక్కస్తుతో వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు మేము అంతకుముందు కర్ణాటకలో అధికారంలో ఉన్నాం. మరి అధికారము మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. మరి మేము రాష్ట్రంలో ఉన్నాం, కేంద్రంలో ఉన్నాం. మరి అప్పుడు మేము ట్యాంపరింగ్ చేస్తే, లేకపోతే ఓట్లు దొంగతనాలు చేస్తే మాదే కదా అధికారంలో ఉండాల్సింది. మరి ఎందుకు మారింది? ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మా మీద ఆరోపణలు చేసింది. ఒకవేళ నిజంగా ఆరోపణలు నిజమైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది? ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎలా వచ్చింది? అంతకన్నా ముందు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ పసాలేనిటువంటి అసమర్థమైనటువంటి వాదనను ప్రజల్లోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈ రోజు వాళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు కదా. వీళ్ళు ఈ యొక్క రాజ్యాంగం గురించి, ఈ యొక్క ఎలక్షన్ కమిషన్, స్వతంత్ర సంస్థను అవమానపరచడం తప్ప వీళ్ళకి ఎలాంటి గౌరవము రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా నిరూపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దేశంలో 100 సర్కార్లను, 356 ఆర్టికల్ను, ఇవాళ లక్షల కోట్లాది మంది ఓటేసి ముఖ్యమంత్రులను గెలిపిస్తే మన రాష్ట్రంలో చూసాం 1984లో ఎన్టీ రామారావు గారిని. రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా శ్రీవర్ధన్ రెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు కర్ణాటకలో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఆధారాలతో సహా నిరూపించారు. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. శ్రీవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 రాష్ట్రాలను మరి బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. 4 బీజేపీ ప్రభుత్వాలను
సస్పెండ్ చేసింది ఇదే Yeah, okay. ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. Okay, okay, okay. ఇవాళ మీరు ఓటు చోరీ గురించి Right. మాట్లాడతారండి. Okay, బ్రదర్, okay. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక నిమిషం మీతో ఆగు. మాట్లాడతాను. నేను చెప్పింది వినండి మీరు. కొంచెం వినండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇదే ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ నుమన్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఆగండి. ఈ రోజు మా యొక్క బలహీన వర్గాల నాయకుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం దేశంలో జరుగుతుంది. 3 సార్లు okay. అధికారంలోకి వస్తుంది. ఇంకా 30 ఏళ్ళు మేము అధికారంలోకి ఉంటాం. వినండి, చెప్పింది Yeah. వినండి. Okay. మీరు చేసిన చరిత్రలో చేసిన ఇంకా తప్పులు మూడు- ఏమిటో ఓకే 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 వినండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఓకే ఓకే ప్రారంభం చేసింది కదా, ఇదే రాహుల్ గాంధీకి చెప్పండి. 75లో ఏదైతే ఈ దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడ్డదో అదే భూమి నుంచి ప్రజాస్వామ్య రక్షణ కోసం Correct, Swami. ఆ రోజు ఓకే ఓకే శ్రీవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. శ్రీవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే ఓకే రైట్ ఓకే ఓకే నుమన్ గారు ఒక్క నిమిషం నుమన్ గారు ఇంకా ఇద్దరు గెస్ట్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని పరిచయం చేసి ఒకసారి వాళ్ళని ఇంటరాక్షన్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ మనతో పాటు నేనేమంటున్నా, మేము మాట్లాడేటప్పుడు మాకు అవకాశం Yeah. ఇవ్వండి. Okay, వాళ్ళు ఖచ్చితంగా. మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. Yeah. మీరు Okay. ఓటుకు మాట్లాడండి, మాట్లాడుతున్నారు కదా, Right. మేము ఒకటే అడుగుతున్నాం. ఓటింగ్ చోటు మాట్లాడుతున్నారు Yeah. కదా, Okay. వాళ్ళకు మొన్న 2019లో 44 ఓట్లు 44 ఎంపీలు ఉన్నాయి. Yeah. 24కు వచ్చే వరకు వాళ్ళకు 99 వచ్చినాయి. వద్దు సార్, విజయవాడ కూడా ఓకే ఓకే శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇంకా ఇద్దరు గెస్ట్ మిగిలి ఉన్నారు. మీరు ఒక విఫలమైనటువంటి ఒక నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు. తెలుస్తుంది Yeah. దేశ ప్రజలకు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇంకా ఇద్దరు గెస్టులు మిగిలే ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నుమన్ గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రైట్ ఒక్క నిమిషం శ్రీవర్ధన్ రెడ్డి మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ మనతో పాటు డాక్టర్ జయరామ్ గారు జాయిన్ అయ్యారు. జయరామ్ గారు, నేను మీతో మాట్లాడతాను ఒకసారి. రైట్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్ సందీప్ గారు. యా ఏం చెప్తారు? ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు మీరు విన్నారు, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ బోత్ ద పార్టీ మెంబర్స్. శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారు చాలా సీనియర్ లీడర్, అట్లాగే న్యూమనిక్ కూడా మంచి కమిటెడ్ లీడర్ కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ కైండ్లీ డిబేట్ అనేటువంటిది కొంత వినే వాళ్ళకి మంచిగా ఉండాలి. మనం ఏది చెప్పినా కూడా 1 by 1. ఇప్పుడు శ్రీవర్ధన్ అన్న మీరు మాట్లాడుతున్నప్పుడు వెయిట్ చేశాడు, మీరు పాయింట్స్ రాసుకోండి. న్యూమన్ గారు ప్లీజ్ నోట్ డౌన్ యువర్, అంటే మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నోట్ డౌన్ చేసుకొని చర్చ చాలా సాఫీగా సాగాలి. ఆబ్జెక్షన్ అనేటువంటిది ఇది ఒక రోజు నుంచి వస్తున్నటువంటిది కాదు. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది 324 ఆర్టికల్ తో ఏర్పాటైన నుంచి నేటి వరకు 1950 తర్వాత దేశంలో జరిగినటువంటి చాలా సంస్కరణలో ప్రధానమైనటువంటి భూమిక పోషించాల్సినటువంటి బాధ్యత. ఒకసారి ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వస్తాయి. ఇక్కడ మనం ఎందుకు బీజేపీని ఇంత గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది? రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు బీజేపీని వాళ్ళ ఓటు చోరీ అనేటువంటి ఆధారాలతో చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే, అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ లాంటి సంస్థలు కావచ్చు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది. బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఎలక్షన్ కమిషన్ లో మార్పులు జరుగుతా ఉన్నాయి. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణ చేసిన తర్వాత ఓట్ చోరీకి ఆధారాలను సేకరించి 6 నెలల తర్వాత రీసెర్చ్ చేసి కొన్ని ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేసి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇవాళ 1 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేము 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఓటర్లను తొలగిస్తున్నాం. ఎంతమందిని తొలగిస్తున్నామంటే 22 లక్షల మందిని తొలగిస్తున్నామని ప్రకటించడం. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగానే ఉంది ఈసీఐ యొక్క వ్యవహారం. ఎందుకంటామన్నామంటే బీజేపీ వాళ్ళకి కావాలి. ఇంకో విషయం, మిషన్ రీడబుల్ జాబితా. ఏదైనా ఒక ఎన్నిక జరిగినప్పుడు ఈవీఎంస్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక మిషన్ ఎన్ని ఓటర్స్ ని రీడింగ్ చేసింది, ఏ ప్రాతిపదికన, ఏ పార్టీల వైజ్ గా మనకు ఒక రిసిప్ట్ వస్తా ఉంది కదా, వచ్చినప్పుడు అందులో ఏ పార్టీకి ఓటేసామో ఒక వ్యక్తికి తెలిసిపోతుంది. అది ఆయన చేతికి రాకపోయినా కూడా వేసిన వెంటనే అక్కడ పడిపోతుంది. కానీ కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఓటర్లకు సంబంధించినటువంటి డాటా సేకరించిన తర్వాత ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. చాలా సందర్భాల్లో మహారాష్ట్రలో కావచ్చు, బీహార్ లో కావచ్చు, అధికారం ఎట్లయినా మా చేతుల్లో ఉంటే తప్ప మేము కేంద్రంలో అధికారం ఉండము అనేటువంటిది అధికార పార్టీ కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అవకాశం ఉండదండి. ఎందుకంటే ప్రతిపక్షం పార్టీ చేతుల్లో అధికార సంస్థలు ఏవి కూడా పనిచేయడానికి అనుకూలంగా ఉండవు. వాళ్ళు చెప్పినా కూడా వినరు. రిప్రజెంటేషన్ తీసుకునే పరిస్థితులు కూడా కనిపించలేదు చాలా సార్లు. కాబట్టి దీన్ని బీజేపీ ఎట్లా నిరూపించుకోగలుగుతుంది, ఎట్లా చేయగలుగుతుంది? ఇదొక ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి మిగతా జాతీయ పార్టీ హోదా పొందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు,
అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 శివసేనల్లో మనం చూసాం. శివసేన కూడా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉంది. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్, బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ 1 కోటి ఎన్నికల ఓట్లు అనేటువంటివి చేర్చడం జరిగింది. ఇది దేనికి ప్రాతినిధ్యంగా చేర్చారు, ఎట్లా చేర్చారు? దేశం మొత్తంలో 20 సంవత్సరాల్లో 22 లక్షల ఓటర్లని తొలగిస్తే కేవలం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 3 నెలల సమయంలోనే 1 కోటి ఓటర్లు ఎట్లా చేరాడు? దీనికి ఆధారాలు ఏంటి? అసలు ఏ ప్రాతిపదికన ఓటర్లు చేర్చారు? సో నేనేమంటున్నానంటే ఏది ఏమైనా కూడా ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ ప్రజా కోర్టుల్లో ఒక ముద్దాయిగా నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ఎన్నికల కమిషన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఆరోపణలు పదే పదే వస్తా ఉన్నాయి? దీనికి కారణాలు ఏంటి అనేటువంటిది విశ్లేషించుకోకుండా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులపైన వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కూడా మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదైతే ఈవీఎంల విషయంలో కావచ్చు, కొన్ని ఈవీఎంలు ఓపెన్ కాకపోవడం కావచ్చు, ఈవీఎంల తారుమారు కావచ్చు, ఈవీఎంలను భద్రపరిచినప్పుడు చేస్తున్నటువంటి సందర్భాలు కావచ్చు. సో ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి. అది సుహేతుకంగా ఉండాలి. సమాధానం చెప్తున్నప్పుడు వినే వాళ్ళకు కూడా వినసొంపుగా ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ బీజేపీ లీడర్, మిమ్మల్ని ఏమంటున్నామంటే మీరు వీటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఇప్పుడు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ లాంటి సంస్థలు ప్రాంతీయ పార్టీల మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్న మాట వాస్తవం కాదా? జార్ఖండ్ లో మీరు ఎట్లా వ్యవహరించారు? మిగతా రాష్ట్రాల్లో మీరు ఎట్లా వ్యవహరిస్తా ఉన్నారు? సో వీటిపైన యూ హ్యావ్ టు ఆన్సర్ శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారు. రైట్, ఓకే ఓకే దత్తాత్రేయ మీతో మళ్ళీ మాట్లాడుతున్నాం. రైట్, జయరామ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చెప్తారంటే గత కొన్ని రోజులుగా ఈసీపై రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే నిన్న ఈసీ స్పందించింది. మేము ఎవరికి కొమ్ము ఖాయం, ఎవరికి పక్షపాతంగా వ్యవహరించాం. మీ దగ్గర నిజంగా ఆధారాలుంటే 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయండి, లేదా దేశానికి క్షమాపణ చెప్పండి. ఇది నిన్న ఈసీ రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలు. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీ న్యూస్ ప్రేక్షకులు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ ఆరోపణలు చేయటం లేదు. రాహుల్ గాంధీ వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ప్రజలతోని మాట్లాడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నాం అంటే బీజేపీ మీద పెట్టేసి ఒక చర్చ పెట్టేసి అది చేస్తే అది ఆరోపణలు అవుతుంది. ప్రజల ముందు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ దానిపైన మాట్లాడుతున్నాడు. సో అది అందులోపల ఎంతవరకు శానిటీ ఉంది అనే విషయాన్ని అది చట్టము రాజ్యాంగబద్ధ సంస్థలు తేల్చుకుంటాయి, అంతే. కానీ ఇక్కడ ఈసీ ఎంటర్ అయ్యి ఈసీ మీకు ఇవ్వాలని, మీకు ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాదు. ఈసీకి ఎందుకు ఇవ్వాలి? ఈసీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అంశమే ఈసీ మీదనే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈసీకి ఎందుకు ఇస్తారు? అంటే ఈసీలో ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు 26 మంది ఎలక్షన్ కమిషన్స్ మన దగ్గరకు వచ్చేసారు ఇండియాలో. 26 మంది లోపల 10వ నెంబర్ అంటే 10వ ఈసీ కమిషన్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మనకు టిఎన్ శేషన్ గారు ఉన్నారు. శేషన్ కు ముందు, శేషన్ కు తర్వాత లాగా మన దగ్గర ఒక మార్క్ చేసి ఉన్నారు, ఒక అండర్లైన్ చేసి ఉన్నారు. శేషను ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి వంత పాడలేదు. శేషను ఏ రాజకీయ పార్టీని జోకలేదు. ఏ రాజకీయ పార్టీకి ఆన్సర్ చెప్పలేదు. ఏ ప్రభుత్వానికి కూడా తలొంచలేదు, రియాక్ట్ కాలేదు. శేషను చెయ్యాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా చాలా క్లియర్ గా చేసిండ్రు. అది అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికి కూడా నమ్ముతాయి, దాన్ని విశ్వసిస్తాయి. అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే శేషన్ గారు ఒకటి పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ అనాలిసిస్ అనేది ఒక స్కూల్ అనేది తను పూణేలో పెట్టి నడిపించారు. ఆ పూణేలో స్కూల్ కు నేను కూడా అటెండ్ అయ్యాను. బీయింగ్ ఒక మెడికల్ డాక్టర్ అయ్యిండు కూడా నేను అటెండ్. ఎందుకంటే శేషన్ గారి మీద ఉండే ఆ అఫెక్షన్ అండ్ ప్రేమతో నేను అటెండ్ అయ్యాను ఆ క్లాసెస్ కి. అంటే ఎప్పుడు కూడా శేషను ముందు వెనకాల అనే ఒక మార్క్ గీసుకొని కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఈసీల పరిస్థితి ఏంది? నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఇది వాస్తవమా కాదా? చచ్చిన వాళ్ళను, బతికిన వాళ్ళను చచ్చినట్టు చూపించింది వాస్తవమా కాదా? వాళ్ళతో టీ పార్టీ పెట్టిండు. ఆ టీ పార్టీ పెట్టిన వాళ్ళు మనుషులా కాదా? అది చెప్పండి. అది చెప్పకుండా నువ్వు ఒక వింత అంశాలను తీసుకొచ్చి పెట్టడం ఒక అంశం. ఇక్కడ రాహుల్ కు నన్ను పదే అన్ని ఛానల్స్లలో, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఛానల్ లోపల చాలా నేషనల్ మీడియాలో కూడా నేను ఇదే ప్రస్తావిస్తున్నాను. రాహుల్ కనుక ఈ అంశాల్లో మీరు ఈ రోజు ఓటమి పాలు పొందిన తర్వాత ఓటమి అయితే తప్ప ఈ రోజు మీరు మాట్లాడలేకపోతున్నారు. గెలిచిన రాష్ట్రాల్లో కూడా మీరు ఒకసారి చర్చ పెట్టండి. ఈరోజు కర్ణాటకలో, నెక్స్ట్ తెలంగాణ లోపల మీ వాళ్ళు ఎట్లా గెలిచిందో శాంపుల్ గా కొన్ని కాన్స్టిట్యూన్సీ తీయండి, ఒకటి తీయండి. ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ తీసేసి ఇగో మా దగ్గర కూడా ఇక్కడ గెలిచిన దగ్గర కూడా ఇన్ని తప్పుడు కేసెస్ ఉన్నాయి, దీన్ని కూడా పెట్టిందని చెప్తే దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. దానికి నేను చాలా సందర్భాల్లో సలహా ఇచ్చాను. అది చెప్పకుండా రాహుల్ అది మాట్లాడకుండా ఇంకా ఏది మాట్లాడినా కూడా
ఇప్పుడు మీరు చెప్పిన ఆరోపణ లాగానే కనిపిస్తుంది, కానీ దాన్ని ఒక అన్వేషణ ఇన్వెస్టిగేషన్ లా కనిపించదు. కానీ టుడే ఇస్ ద వాట్ ఈస్ ద డన్ ఇస్ ద రాహుల్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్ గా అంటే ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లోపల 7 అడుగుల పేపర్లను మన కళ్ళ ముందు పెట్టాడు. అందులో ఉన్న తప్పుల తడకను కూడా పెట్టాడు. ఆ విషయాన్ని లోపల బీజేపీ ఎందుకు ఉలిక్కి పడుతుందో ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మాట్లాడింది బీజేపీకి సహకరించవచ్చు అన్నది. ఎస్, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి సహకరించవచ్చు అనే అంటారు. అనధికారంలో ఉన్న పార్టీ సహకరించాలని ఎవరు అనరు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులకు తెలియని విషయం కాదు. ఈరోజు ఎవరమైనా కూడా అందరు. కానీ ఈరోజు రాహుల్ లోపల కూడా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అది సవరించుకున్నట్టు అయితే ఈజ్ ద బెస్ట్ ఆర్గ్యుమెంట్, అలా డౌటే లేదు. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరికి వంత పాడుతున్నది అంటే ప్రభుత్వాలకు వంత పాడుతున్నది. ఎగ్జాంపుల్ మీకు రజత్ కుమార్ చేసిన ఒక కంపు పని 20 లక్షల ఓట్లు ఇక్కడ మాయమైపోయినాయి. అందులో నా పిల్లల ఓట్లు పోయినాయి, ఇంకా నా ఓటు పోలేదు, మరి ఎందుకు అనేక మంది ఓట్లు కూడా పోయినాయి. అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉండే వ్యక్తులు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనుకునే వ్యక్తులు రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు బానిసల్లాగా ఉండకుండా ఒక ఇండివిజువల్ కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా దాన్ని గౌరవంగానే ఉంటది. ఈరోజు శేషన్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. శేషన్ గారి గురించి ఎవరైనా ఒక తప్పు మాట్లాడతారా? ఎవరికైనా ఎప్పుడైనా వంత పడిన మాట్లాడతారా? ఎవరు మాట్లాడలేం. ఎందుకంటే ఆయన ముందు వెనకాల ఒక అండర్లైన్ చూసుకున్నారు. అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు దత్తాత్రేయ గారు అన్నట్టు నిజంగా దత్తాత్రేయ గారు అన్నట్టు నిజంగా ఐటీ సంస్థలు కావచ్చు, లేకపోతే ఈడీ సిబిఐ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ కావచ్చు, నిజంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనం నడుస్తాయా? అంటే ఈ జనరేషన్ అలా ఉందా? వాస్తవాన్ని చెప్పాలైతే నడవద్దు, వాస్తవాన్ని చెప్పైతే నడవద్దు. కానీ నడవని చెప్తే ఎవరైనా వింటారా, నమ్ముతారా? కానీ ఈరోజు ప్రభుత్వ ఆధీనం లోపల రాజ్యాంగ సంస్థలు కూడా ఈరోజు ప్రభుత్వం కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ రోజు మీరు ఈసీ ప్రెస్ మీట్ పెట్టడమే ఓ పెద్ద తప్పు. దాన్ని రాహుల్ గాంధీని మీరు ఆధారాలు సమర్పించండి అని పదే పాత రికార్డు పడతాయి. ఎందుకు సమర్పించాలి? ఈసీకి మీ మీనే ఆరోపణ వస్తుంది, మీ మీనే చెప్తుంటారు, మీకే సమర్పించాలి. అంటే సమర్పించడం అంటే మీరు ఒప్పుకొని సమర్పించమంటున్నారా, లేకపోతే ఆధారాలు సమర్పిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఎప్పుడు కూడా ఇది కొన్ని మాట్లాడేటప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా ఈసీ మాట్లాడితే మీరు ఒక రాజ్యాంగ సంస్థలో ఉన్నారు, ఒక బ్యూరోక్రాట్స్, మీకు ఆ మాత్రం తెలియదా మీకు ఇవ్వకూడదన్న విషయం? ఇది ప్రజల ముందు పెడతారు. ఇది ఎలక్షన్స్ అనేది ఈసీకి ప్రజలకు సంబంధించిన అంశం కాదు. పాలక పక్షానికి ప్రతిపక్షానికి ప్రజలకు ఉండే కనెక్షన్, ఆ కనెక్షన్ ప్రజల ముందు పెడతారు. ఈసీ ముందు పెట్టాలా? ఈసీ చేయాల్సిన పని ఏంది? మీరు గౌరవంగా ఎలక్షన్ ని సజావుగా సాగేటట్టుగా దాన్ని నిర్వర్తించడం మీ పని అంతవరకే, అంత మించి కానీ అంత తక్కువ కానీ లేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవాల్సిన పని లేదు. ప్రజలకు కానీ మీకు కానీ ఉండే కనెక్షన్ ఎక్కడ వరకు అంటే ఓన్లీ ఎలక్షన్ ని మాత్రం కండక్ట్ చేసే అంతవరకే. ప్రభుత్వానికి మీకు ఉండే కనెక్షన్ ఏమీ లేదు కదా. అసలు పార్లమెంటరీ సెషన్ వచ్చేసి ఈసీ కనెక్షన్ ఉంటుందా? అప్పుడు మంత్రులు ఉండరు, ప్రధాన మంత్రులు ఉండరు, ముఖ్యమంత్రులు ఉండరు, ఎవరు ఉండరు. మీరు మాత్రమే అన్నింటికీ బాధ్యత. మరి మీకెందుకు చేయాలి? ఇప్పుడు ఎలక్షన్స్ చేయడం జరుగుతలేదు కదా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిగిన దానికి మీకెందుకు ఇవ్వాలి? విత్ ఇన్ ద టైం లోపల ఆ ఎలక్షన్ లోపల జరుగుతున్నది అనుకుంటే ఈసీని సంప్రదిస్తారు. అంటే ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఉన్నారా అనేది ఒకసారి అనుకుంటే డెఫినెట్ గా ఈసీ ఈరోజు ఉలిక్కిపడ్డది. ఈరోజు ఉలిక్కిపడ్డది ఈసీ దానికి రెస్పాన్సిబుల్ ఈసీనే అవుతుంది. ఈసీని ఎవరు రెస్పాన్సిబుల్ చేయట్లేదు. ఈసీ దెమ్సెల్ఫ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియన్ పీపుల్. అంటే ఈ రోజు మీరు కండక్ట్ చేసిన విధానం లోపల తప్పుల తడక ఉన్నది అని మీరు ఒప్పుకుంటున్నారు. మీరు ఏదైతే సాక్ష్యాలను కోరుకుంటున్నారో సాక్ష్యాలు లేవు, ఒట్టిగానే ఇది ఒక రాజకీయ అవగాహనతో మాట్లాడుతున్నారు, ఇది ఒక రాజకీయం అనుకొని మాట్లాడుతున్నది కాదు. ఇది రాజకీయం అని ఒకళ్ళు రాహుల్ చేసినట్టయితే మేము చెప్తున్నాం ఇది రాజకీయం అని. కానీ ఇది రాజకీయం కాదు. వాస్తవిక పరిస్థితులను పేపర్లను ముందు పెట్టినప్పుడు ఆ పేపర్లు మీ దగ్గర లేవా? మీరిచ్చిన పేపర్లే కదా. మీరెందుకు కరెక్షన్ చేసుకోరు? మీరెందుకు దాన్ని చేయటం లేదు? ఈరోజు అనేక అంశాల లోపల ఈ రాహుల్ అనేక అంశాలను లేవదీసినప్పుడు ఏ ఒక్క అంశానికి కూడా సమాధానం చెప్పకుండా ఒక సుదీర్ఘమైన పొలిటికల్ ప్రసంగం చేసింది. అది బాధాకరమైన విషయం. ఈ రోజు ఈసీ మాత్రం ఆ పొలిటికల్ ప్రసంగం చేయడం అనేది బాధాకరమైన విషయం. ఈ రోజు మీరు జగన్ అడిగినా, లేకపోతే బీఆర్ఎస్ అడిగినా, లేకపోతే అంతకు ముందు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని అడిగినా,
జయరామన్న, అంతకు ముందు ఓటమి పాలైన కాంగ్రెస్ అడిగినా మిమ్మల్ని నిందిస్తున్నారు. ఈ రోజు ఇంత అపవాదులు ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు వస్తున్నాయి? దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాలి తప్పితే ఆధారాలు ఉంటే చూపియండి, ఆధారాలతో చూపించండి. ఎక్కడ చూపించాలి ఆధారాలు? మీకు ఎందుకు చూపించాలి? యా, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు? సో నాకు కొద్ది టైం ఇవ్వండి. ముగ్గురు కూడా నాకు క్వశ్చన్ కు ఆన్సర్ అడిగారు కాబట్టి నాకు కొద్ది సమయం ఇచ్చి, మధ్యలో కూడా ఎవరు ఎంటర్ప్రైన్ కాకండి. మీకు ఏమైనా ఉంటే కూడా మీ డిబేట్ టైంలో మీరు చెప్పండి. కరెక్ట్ చెప్పండి. Yes. ఇప్పుడు మన మిత్రుడు చెప్పాడు, మన జయరాం గారు, అది మన కాంగ్రెస్ మా బీఆర్ఎస్ మిత్రుడు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అసలు ఎలక్షన్ ఓటర్ సవరణ అనేది ప్రతి ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ అనేది ఓటర్ సవరణ చేసి ప్రభుత్వాలకు ఎలక్షన్ కమిషన్ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అయితే స్థానిక సంస్థలు, లేకపోతే అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ కు సవరణ చేసేటటువంటిది లాస్ట్ అంటే ఎన్నికల సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఇంత ముందుకు జయరాం గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, అంటే రైజ్ చేశాడు, విషయం కరెక్ట్ చెప్పాడు. ఇక్కడ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇక్కడ మన 20 లక్షల ఓటర్లు గల్లంతైనాక ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది, కాంగ్రెస్ సర్కారు వచ్చింది. దీని మీద ఫస్ట్ పవర్ ప్రజెంటేషన్ చేసి ఉంటే నిజంగా కూడా రాహుల్ గాంధీ మీద స్వచ్ఛత ఉంది అని చెప్పేసి ప్రజలు నమ్మేవాళ్ళు. ఇది వాస్తవం. కానీ ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలు ఈ రోజు ఇంత ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ పైన ఇంత ఆరోపణలు ఏ పార్టీలు గతంలో చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా కొన్ని ఏదైతే పొరపాటు జరిగినా ఇవి పొరపాటు జరిగాయి, కానీ అల్టిమేట్ గా ప్రజా తీర్పును మేము స్వీకరిస్తున్నామని చెప్పారు. గతంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, ఇంకోటి దేశంలో ఉన్నటువంటి పార్టీలు మేము ప్రజాస్వామ్యం యొక్క తీర్పును మేము గౌరవిస్తున్నాము, మేము దాన్ని సవరణ చేసుకొని మేము మళ్ళీ మా యొక్క ప్రజలకు అండగా నిలబడతామని చెప్పేసి సవరణ చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు దేశంలో చాలా జరిగినాయి. కానీ ఇక్కడ జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏంటంటే ఇలా ఈసీ మీద లేకపోతే ఈవీఎం ప్యాడ్ల మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చారిత్రాత్మకమైన అనేక అంశాలను తీసుకొని వచ్చాం. మాకు ఫస్ట్ కూడా మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికమైనటువంటి ఎంపీ సీట్లు వచ్చాయి. నిజంగా కూడా మేము ట్యాంపరింగ్ చేసుకోవాల్సి వస్తే మేము ఉత్తరప్రదేశ్ లో మాకు మళ్ళీ సీట్లు రావాలి కదా, మహారాష్ట్రలో మళ్ళీ మాకు సీట్లు రావాలి కదా. ఈ రోజు మాకు 242 ఎంపీ సీట్లతో మేము ఆగిపోయాం కదా. దీనికి కారణం ఏంది? మేము ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్నప్పుడు అక్కడ కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రతిపక్షం వాళ్ళు బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి, మీ రిజర్వేషన్లు పోతామని చెప్పేసి, మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ₹1,00,000 ఇంటికి ఇస్తామని చెప్పేసి ఇంటింటికి చెప్తే ప్రజలు కొంత అపోహ చెంది, ప్రజలు కొంత నమ్మి మోదీ ప్రభుత్వానికి ఓటేయాల్సినటువంటి ఈ యొక్క యూపీ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు మాకు నష్టం జరిగింది. అందుకోసం 242 సీట్లు వచ్చినాయి. మేము దానికి ఏమన్నాం? మేము అందరం కూడా శిరసా వహించాం కదా, ప్రజా తీర్పును వహించే మేము మా యొక్క సంస్కరణలను మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. సో ఇలా రాహుల్ గాంధీకి ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలో ఓడిపోయింది, హర్యానాలో ఓడిపోయింది, తర్వాత ఢిల్లీలో ఓడిపోయింది, ఛత్తీస్గఢ్ లో ఓడిపోయింది. ఇలా వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మీద 22 మంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీ నాయకత్వం మీద ప్రశ్నిస్తే వాళ్ళని దూరం పెట్టారు. ఈ రోజు ప్రశ్నిస్తారు నన్ను అని చెప్పేసి దీన్ని ఎవరి మీద నెట్టాలి? ఈ యొక్క నెపాన్ని నెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద దీన్ని ఆ నెపాన్ని నెట్టి తాను సమర్థమైన నాయకుడు అని చెప్పి చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దీంట్లో వాస్తవికత లేదు. 1. 2, ఇంతకుముందుకు ఏమన్నాడు? ఇది ఎలక్షన్ కమిషన్ మీద వచ్చిన ఆరోపణలో బీజేపీ ఎందుకు దీంట్లో ఉలికి పడుతుందని చెప్పేసి మిత్రుడు క్వశ్చన్ అడిగాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు మాట్లాడితే ఎందుకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ఓట్ల సమగ్ర సర్వే ఎందుకు చేస్తుంది? బీహార్ లో ఎస్ఐఆర్ ఎందుకు చేస్తుంది అంటే మనం దేశంలో అనేక దగ్గర డబుల్ ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని అన్వాంటెడ్ ఓట్లు ఎంట్రీ అయ్యాయి కాబట్టి వీటిని సమగ్రంగా సవరణ చేయండి అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ప్రతిపక్షాలు అడిగాయి. ఇవాళ బీహార్ లో జరుగుతున్న ఒక ప్రక్రియ. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోని జయరామన్న, ఎలక్షన్ కమిషన్ అడిగింది ఏంటంటే మీరు ఆరోపణ చేశారు, ఒక వ్యక్తి 2 సార్లు ఓటు వేసేచ్చాడు, నా దగ్గర ఆధారం ఉంది అని చెప్పాడు. దానికి సంబంధించింది
మీరు ఆధారం ఉంటే సమర్పించండి అని చెప్పారు. 2, మీరేదైతే ఆధారాలు మా మీన ఆరోపణలు చేస్తున్నారో, మీరు కన్సర్న్ సపోజ్ కర్ణాటకల ఆధారాలతోటి మీరు మా మీద మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎస్ ఈ 1, 2, 3, 4, 5 పాయింట్స్ లో ఏది జరిగాయో ఇవి ఆధారాలు అని చెప్పమని చెప్తుంది. అంతేగాని వాళ్ళు అడుగుతున్నటువంటి అంశంలో ఎక్కడ కూడా మాకు సమర్పించాలి రాహుల్ గాంధీ అనేటటువంటి ఏ తప్పుడు ఆరోపణలు ఉన్నావో ఎస్ నిజమైతే మాకు సమర్పించండి, దాంట్లో ఆధారాలు నిజమైన దాని మీద మేము వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. ఒకటి మన తెలంగాణ అంశానికి తీసుకుందాం. మనం లాస్ట్ టైం ఎలక్షన్లు జరిగినాయి, స్వయంగా మీరే అన్నారు కదా 20 లక్షల ఓటర్లు గల్లంతు చేశారని. ఎవరు చేశారు మరి? కేసీఆర్ చేశారా, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుకొని చేశారా? రియల్ గా కూడా ఈ మొన్న కాదు రజత్ కుమార్ ఎన్నికల్లో కూడా నేను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు విషయం చెప్తున్నా. సికింద్రాబాద్ లో నేను ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను పనిచేశాను. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా నేను ఉన్నాను. కరెక్ట్ గా ఓటు వేసే సమయానికి దాదాపు 18,000 ఓట్లు హిందూ ఓట్లు అవి మొత్తం కూడా గల్లంతైనాయి. ఎస్, దాని మీద ఎలక్షన్ కమిషన్ కు మేము చెప్పాం. పాత ఓటర్ లిస్టుకు కొత్త ఓటర్ లిస్టుకి ఏం జరిగినవి, ఎలాంటి జరిగినాయి, తప్పులు జరిగాయనే విషయాన్ని మేము అఫిడవిట్ తోటి కమిషన్ మేము సమర్పించాం. ఇలా మన గ్రామాల్లో కూడా చూస్తే, పట్టణాల్లో కూడా చూస్తే ఒక ఓటు 2 సార్లు ఎన్రోల్ అయి ఉంటది. మీరు మరి గమనించరో లేదు. దీనికి కారణం ఏంది? ఒకటి క్లరికల్ మిస్టేక్, రెండోది నేనేమంటున్నానంటే బిఎల్ఓలు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క బిఎల్ఓ ఆఫీసర్లు ఉన్నారు, పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలు ఉన్నారు. ఇలా ఎలక్షన్ కమిషన్ బీహార్ లో ఏం చెప్పింది, నేను ఒక ముసాయిదా ఓటరును నేను డిక్లేర్ చేశాము, దీంట్లో ఎవరికైతే ఓట్లు లేవో, ఎవరైతే మిస్ అయ్యావో వాళ్ళు సవరణ చేసుకోవడానికి ఎప్పుడు ఈ యొక్క బీహారే కాదు అన్ని ఎన్నికల్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. వాటిని వీళ్ళు మర్చిపోయి ఇవాళ బీహార్ లో కూడా మేము ఓడిపోతామని చెప్పేసి రాహుల్ గాంధీకి అర్థమయ్యి దీన్ని ఒక రాంగ్ క్యాంపెయిన్ కోసం ఈరోజు తీసుకున్నారు. ఒకటే విషయం నేను చెప్పి ముగిస్తా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదండి, కాంగ్రెస్ పార్టీ మీరు సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఆయనను ఆ రోజు సోనియా గాంధీ తనకు అధికారం కావాలని చెప్పేసి 98 ఎలక్ట్ అయినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ను ఎంత అవమానకరంగా పంపించిందో చరిత్ర మనకు తెలుసు. డెమోక్రసీ గురించి, ఇంటర్నల్ డెమోక్రసీ గురించి మాట్లాడాలి, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ డెమోక్రసీ మాట్లాడాలి. రైతు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వం డెమోక్రసీ గురించి మాట్లాడుతుందా? ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుందా? మీరు మాట్లాడండి. అంబేద్కర్ గురించి మాట్లాడుతుందా? మీరు చెప్పండి న్యూమన్ గారు, మీరు మాట్లాడండి. నేను ఒక విషయం చెప్తున్నానండి. ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరిగినప్పుడు, గ్రౌండ్ లో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త కానీ, ఏజెన్సీస్ కానీ, సెఫాలజిస్ట్ కానీ మీరందరూ శాంపిల్స్ తీసుకుంటారండి. తీసుకున్నప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి స్టేట్ లో మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. జరిగినప్పుడు వాతావరణం ఎటువైపు ఉందా అని చెప్పేసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. యాజ్ అన్ అనలిస్ట్ కానీ, ఒక సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తిగా కానీ అక్కడికి వెళ్తే శాంపుల్ క్వశ్చన్స్ అడిగి మీరు ఓటర్ నాడిని పట్టుకోవచ్చు, మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. అదే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా జరిగింది. ఈ రోజు బీహార్ లో కూడా అదే జరుగుతుంది. ఆర్జేడీకి, కాంగ్రెస్ కి, మహాగఠబంధన్ కి అక్కడ ప్రజలు ఓటర్లు బ్రహ్మరథం పట్టబోతున్నారని చెప్పేసి క్లియర్ గా తెలిసింది. హర్యానాకి నేను పోయానంటే ఒక అబ్జర్వర్ గా, హర్యానాలో క్యాండిడేట్లు, బీజేపీ క్యాండిడేట్లు ఇంట్లో నుంచి బయటికి రానటువంటి పరిస్థితి అండి. గుంతలు గొయ్యలు ఉన్నటువంటి పరిస్థితి అండి అక్కడ. కానీ మీరు ఓడిపోయిన రాష్ట్రాల్లో మాత్రమే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, గెలిచిన రాష్ట్రాల్లో ఎందుకు చర్చలు పెట్టట్లేదు అనేది పరిస్థితి. ఇప్పుడు మీరు తెలంగాణ గురించి, కర్ణాటక గురించి మీరు మాట్లాడుకుంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సర్వేస్ కానివ్వండి, 12 నుంచి 13 ఎంపీలు గెలవబోతున్నారు తెలంగాణలో అని చెప్పేసి చెప్పిండ్రు. మాకు ఎన్ని వచ్చినాయండి? 8 వచ్చినాయి. ఎక్కడండి? మహబూబ్ నగర్ 4,000 ఓట్లతో, సుమారు 4,000 ఓట్లతో ఓడిపోయినరండి. నేను చెప్పేది ఏంటంటే అక్కడ కూడా వ్యత్యాసం అనేది ఉందండి. కానీ 543 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీని తీసుకొని దాని మీద వర్క్ చేయాలా, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే క్రెడిబిలిటీ దెబ్బతింటుందండి. అందుకని చెప్పేసి ఒక కాన్స్టిట్యుయెన్సీ దానికి కూడా
బెంగళూరు సెంట్రల్ అయినటువంటి మహదేపురా కూడా నేను అబ్జర్వర్ అండి. బెంగళూరు సెంట్రల్ కి మన్సూర్ అలీ ఖాన్ గారి కాన్స్టిట్యుయెన్సీలో ఐ వాజ్ అబ్జర్వర్ దర్. అక్కడ 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయండి. శివాజీనగర్ కానీ, శ్యామరాజ్పాట్ కానీ, రాజాజీనగర్ కానివ్వండి, మహదేపురా కానీ. మహదేపురాలో పర్సనల్ గా నేను పోయానండి. అక్కడ పోయి మేము అనాలిసిస్ చేసిన తర్వాత మేము మా క్యాండిడేట్ కానీ మా పార్టీ అధిష్టానం కానీ 90,000 ఓట్లతో మేము గెలవబోతున్నాం. పిసి మోహన్ అక్కడ బీజేపీ క్యాండిడేట్ అండి. 3 సార్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీ అండి. అతను యాంటీ ఇన్కంబెన్సీ చాలా తీవ్రంగా ఉంది. ఆ వ్యక్తి అసలు కాన్స్టిట్యుయెన్సీ లో తిరగడు, అక్కడ ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పేసి 8 కాన్స్టిట్యుయెన్సీస్ లో మేము డేటా అనలైజ్ చేసి మా 3 మినిస్టర్ 8 కాన్స్టిట్యుయెన్సీస్ లో అది మేము చేసిన తర్వాత అక్కడ ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ భిన్నంగా వచ్చినప్పుడు మాకు నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయండి. నేను చెప్పేది అది. నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు ఇది తీసుకుంటారు అని అంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. మేము ఎక్కడైతే 100% గెలవబోతున్నాం అని అనుకున్నామో అక్కడ ఓడిపోయినట్లయితే మాకు సందేహాలన్నీ కలుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి జరిగిందండి. మహారాష్ట్రలో వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. అండ్ మిత్రులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో మేము 400 పార్ అని అనుకున్నాము, కానీ మాకు 240 వచ్చినాయి. మేము మాట్లాడుతున్నా నాయన మీరు ఓడిపోయి ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీకు 200 దగ్గర కట్టడి చేస్తున్నారండి. మీరు 10-15 ఎక్కువ తెచ్చుకొని ఈ సంకీర్ణ ప్రభుత్వం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యూ హ్యావెంట్ గాట్ ద మెజారిటీ పార్. నేనేదో నెంబర్స్ వచ్చేసినాయి, మాకు 300 పార్ 400 పార్ వచ్చేసినాయి అని చెప్పేసి సంకల్పం గుద్దుకుంటే మీకు చాలా ఇది అపహాస్యం అండి. ఇది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యు ఆర్ అన్ వెంటిలేటర్. బీహార్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బీహార్ ఎలక్షన్స్ లో మీరు ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతే అక్కడ చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చేస్తారేమో అని చెప్పేసి భయపడి బీహార్ లో తప్పకుండా గెలవాలని చెప్పేసి కుటిల ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఇది ప్రజలందరికీ అర్థమవుతుందండి, క్లియర్ గా అర్థమవుతుంది. మీకు న్యాయబద్ధంగా మీకు రిజల్ట్ వచ్చినటువంటి ఓటర్ మహాశయుడు ఎవరికైతే ఓటేస్తాడో వాళ్ళు ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉందండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మళ్ళా చెప్తున్నాను, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. మీకు మోదీ గాని షా గాని వచ్చి మిమ్మల్ని కాపాడరు. నేను మళ్ళా చెప్తున్నాను. అంటే మీరు బెదిరిస్తున్నారా? మీరు వార్నింగ్ ఇస్తున్నారా? అంటే మీరు ఏమనుకున్నారు? మీరు ప్రజాస్వామ్యాన్ని ఏమనుకున్నారు? మీ ఇష్టం ఉన్నట్టు రూలింగ్ చేస్తారు. ఇక్కడ మోడీ రాజకీయం నడుస్తుంది. ఈ దేశంలో ఏం జరిగిందో అన్యాయం చరిత్ర తెలుస్తుంది. ఈ దేశ విభజనకు మీరు చేసినటువంటి కారణం ఇవాళ ఈ దేశ ప్రజలు దత్తాత్రేయ గారు మీరేం చెప్తారు? న్యూమన్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు దయచేసి కాంట్రవర్సీ ఈ దేశానికి ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ బెదిరిస్తారా? శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. న్యూమన్ గారు ఒక్క నిమిషం. అని చెప్పి బెదిరిస్తారా? మిమ్మల్ని అయిపోయినాయి. మీ యొక్క కుటుంబ రాజకీయాలు, మీ అవినీతి రాజకీయాలు. ఒక్క నిమిషం. న్యూమన్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, న్యూమన్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. న్యూమన్ గారు మళ్ళీ మీతో ఏమండి యాంకర్ గారు? మళ్ళీ మీతో మాట్లాడతారు. దయచేసి న్యూమన్ గారు ప్రధాని మోడీ గారు బెదిరిస్తారా? ఒక్క నిమిషం. ఇటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు వద్దు ప్లీజ్. ఇటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు వద్దు. ఇటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయకూడదు ప్లీజ్. దయచేసి ఇటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు. న్యూమన్ గారు దత్తాత్రేయ గారు. జనరల్ గా సందీప్ గారు ఎట్లుంటదంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న దాని మీద కట్టుబడి ఉండడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా ఉండకపోవడం బాధాకరం. ఒకటి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నా కూడా ఎన్నికల కమిషన్ తన పని తను చేసుకోవాలి. అవును. ఇప్పుడు ఎన్నికలు లేనప్పుడు కూడా చేయాల్సిన పనులు ఉంటాయి. అవి చేయకుండా తాటస్థం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, ఒక బలమైనటువంటి ఆరోపణ తమ పైన వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందా, రాజ్యాంగేతరైనటువంటి శక్తియా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానికి లోబడి ప్రధానిగా పనిచేస్తున్నారా, లేకపోతే ఆయన ఏమైనా దైవాతీతమైనటువంటి శక్తియా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారుగా ఉంటే ఆయనకు మిగతా ఈ సంస్థలన్నీ కూడా భయపడిపోవాలా, లేకపోతే ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడకుండా ఉండాలా? అన్బయాలజికల్ సన్ అని చెప్పేసి ఆయన వర్ణించుకున్నారు. నేను అదే చెప్తున్నాను న్యూమన్. దే ఫీల్ దట్ we are the supreme leaders, we are only the leaders. అది కాదు కదా, రాజ్యాంగాన్ని మీరు అభాసం చేస్తున్నట్టు కదా. అది మోడీ అనేటువంటి వ్యక్తి
ఒక మానవీయమైనటువంటి వ్యక్తి అయినప్పుడు మీరు ఎందుకైనా అంత లేని శక్తులను ఆత్మహత్యలు మీడియాని గుప్పిట్లో పెట్టుకోవడము, ఈసీని గుప్పిట్లో పెట్టుకోవడం, ఐటీని, సిబిఐని, వీటన్నిటితో దేశాన్ని ఎన్ని రోజులు పాలిస్తారు? ప్రజలు చూస్తూ కూర్చోరు కదా, మీ మోనార్కీని ఎప్పుడు కూడా భరించరు కదా. ఇది టోటాలిటేరియన్ గవర్నమెంట్ కాదు కదా, దిస్ ఇస్ నాట్ ద టోటాలిటేరియన్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం అనేటువంటిది ఉంటది. మేమేం బిలీవ్ చేస్తా ఉన్నామంటే ఈసీ తన యొక్క చట్టబద్ధత నిరూపించిన క్రమంలో 84 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టిందండి. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఈసీ ఒక ఆరోపణకు 84 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆధారాలతో నిరూపించిన తర్వాత తమ ఆటలు సాగవని, ఖచ్చితంగా మేము బీజేపీ చేతిలో, మోడీ చేతిలో ఉన్నామని నిరూపణ అయిపోయిన తర్వాత ఇవాళ ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడం, డూప్లికేట్ ఓటర్స్ ని క్రియేట్ చేయడం, ఇన్వాలిడ్ ఓటర్స్ ని ఇవ్వడం, డోర్ నంబర్స్ లేని వాళ్ళకు ఓటింగ్ ఇవ్వడం, హౌస్ నంబర్స్ లేని వాళ్ళకి 1 లక్షకు పైగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఓటర్స్ ని యాడ్ చేయడం. ఎక్కడైతే మనం దానివల్ల ఈసీకి ఏం లాభం అంటారు దత్తాత్రేయ? దానివల్ల ఈసీకి ఏం లాభం అంటారు? ఈసీకి ఏం లాభం ఉంటుందండి? ఇవాళ ఈసీలో పనిచేసినటువంటి వ్యక్తులందరి పైన 2023లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఈసీ చేసినటువంటి తప్పుకు జవాబుదారితనంగా ఈసీలో పనిచేసినటువంటి ఈసీ మెంబర్స్ కావచ్చు, ఈసీకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, బాధ్యుడా కాదా? ఆయన బాధ్యుడు కాదంట. మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఏంటంటే 2023లో ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళపైన కేసులు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఓటర్ని తొలగించినా, యాడ్ చేసినా, లేకపోతే ఒక ప్రాంతంలో ఎన్నిక విపరీతంగా జరిగిన ఈవీఎంలు తారుమారైనా కూడా ఎలక్షన్ కమిషన్ దానికి జవాబుదారితనం కాదు. మరి ఎవరు జవాబుదారితనం అండి? వాళ్ళపైన కేసులు పెట్టకూడదా? జరిగినటువంటి నష్టం, ఓడిపోయినటువంటి వ్యక్తి పోరాటం చేయకూడదా? సుప్రీంకోర్టులో కూడా వాళ్ళపైన కేసు వేయడానికి వీళ్ళే కూడా చట్టం చేస్తున్నారు అంటే చట్టాన్ని ఎంత వాళ్ళ గుప్పిట్లోకి పెట్టుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేసే విధంగా, ప్రజలను కూడా అసలు మనుషులుగా కూడా చూడలేనటువంటి విధంగా కొన్ని చట్టాలు రాబోతా ఉన్నాయి. ఇవి మనం చూస్తాం. రైతుల మీద తీసుకొచ్చిన చట్టాలు దేశం మొత్తం కూడా 4-5 సంవత్సరాల పాటు రోడ్ల మీద ఉద్యమం చేస్తే వెనక్కిపోయారు ఆ నల్ల చట్టాలు. ఇవే కాదు, ఇవాళ ఒక వర్గం మీద, ఒక మతం మీద వాళ్ళకు ఉన్నటువంటి ద్వేషాన్ని వ్యక్తపరచడం కోసం వాళ్ళపైన తీసుకుంటున్న నిర్ణయాలే కావచ్చు, మిగతా దేశంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి సంస్కరణలు, ఎడ్యుకేషన్ పరమైనటువంటి సంస్కరణల విషయంలో చేయరు, హెల్త్ పరమైనటువంటి సంస్కరణల విషయంలో చేయరు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసే ప్రతి చట్టం వాళ్లకు భవిష్యత్తులో అధికారంలోకి రావడం కోసం ఉపయోగపడేదైతే ఖచ్చితంగా దాన్ని ముందరేసుకొని కూర్చొని దాని మీద చట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మేమేమంటా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగానికి అతీతమైనటువంటి వ్యక్తి, అమిత్ షా గారు రాజ్యాంగానికి బాధ్యులే, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత వహించాల్సిందే. దీనికి జవాబు చెప్పమనంటే 84 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టి మేము ఆగస్టు 1 నుంచి 20 సంవత్సరాలలో ఉన్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తుల 22 లక్షల ఓట్లు తొలగిస్తున్నామని చెప్పడం అనేటువంటిదే దొరికిపోయింది ఎలక్షన్ కమిషన్. దొంగెవరు అంటే మేము కాదని భుజాలు తడుముకునే ప్రయత్నం చేసినప్పటికీ దేశ ప్రజల ముందర ఖచ్చితంగా ఒక ముద్దాయిగా నిలబడ్డది ఎలక్షన్ కమిషన్. జరం గారు, అబ్సల్యూట్లీ ఇక్కడ జరుగుతుందని అదే చెప్తున్నాను. ఎలక్షన్ కమిషన్ భారతదేశ చరిత్ర లోపల ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది జరగలేదు. అది పెడితే తప్పు. ఎలక్షన్ కమిషన్ కు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో హక్కు కూడా లేదు. మీకు భారత రాజ్యాంగం అది కలిపియలేదు. మీకు ఆ విషయాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్లు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది లేదు. ఎక్కడైనా ఉందా? చట్టంలో ఎక్కడైనా రాసిందా? ఆ విషయం మోడీ మర్చిపోయిండు, అమిత్ షా మర్చిపోయిండు, మీకున్న అడ్వైజర్లు మర్చిపోయిండు, మీ బ్యూరోక్రసీ మొత్తం నిద్రపోయింది. ఇది మొట్టమొదటి తప్పు. ఇది మొట్టమొదటి తప్పు. ఇంకొక తప్పు చేసింది ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఆధారాలు మీరు పదే ఈ ఆస్కింగ్ మీరు అడుగుతున్నారు, మీకు ఇవ్వాల్సిన మీరు అడగొద్దు, మీరు అడుగుతున్నారు అంటేనే దాన్ని ఎలాంటి రిప్లికేషన్ ఇవ్వడం కోసం అడుగుతున్నారు. మీకు హక్కు లేదు, మీరు అడిగే హక్కే లేదు మీకు. ఇక్కడ ఒక రెస్పెక్ట్, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక ఇండియా లోపల ఈజ్ అ రెస్పెక్టబుల్ పర్సన్. భారత ప్రధాని తర్వాత నెక్స్ట్ ఆ హోదాను ఎంజాయ్ చేసే ఏకైక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడే. అతని సంబంధించిన అన్ని అంశాలలో భారత ప్రభుత్వము జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈసీ పరిస్థితి ఏమెందుకు అట్లొచ్చింది? ఈసీ ప్రతిపక్ష నాయకుడి ఆధీనంలో లేదా? ప్రతిపక్ష నాయకుడు అడగొద్దా? ప్రతిపక్ష నాయకుడి విషయంలో పనిచేయదా? ఓన్లీ ప్రభుత్వం విషయంలోనే పనిచేస్తాయా? నువ్వు ప్రభుత్వాన్ని అనుసరించి చేసిన ఆన్సర్లు తప్ప ఈసీ ఆన్సర్ చేసింది ఏమి లేదు. ఈసీ ఆన్సరే చేయాల్సిన పని లేదు. ఇంకొక అంశం, నేను శేషన్ మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. శేషన్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అనేక సందర్భాల లోపల మాట్లాడినప్పుడు పంజాబ్ లో ఒక ప్రశ్న వేసింది ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ విషయం లోపల మిమ్మల్ని చాలా
ఒంటెద్దు పోకడ పోతున్నారు అని అన్నప్పుడు దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తున్నారంటే భారత రాజ్యాంగం నన్ను మాట్లాడమని చెప్పలేదు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకు ఎవరైతే అడిగినలో వాళ్ళని అడగండి అని చెప్పిండు. ఇది నేను మాట్లాడిన మాట కాదు, ఇది ఇట్స్ అ రికార్డెడ్. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను శేషన్న అండర్లైన్ చేసింది అందుకోసం. శేషన్ మరొక మాట కూడా చెప్పిండు, ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కమిషన్ లోపల మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలంటే నా ఇష్టానుసారంగా కాదు, నేను భారత రాజ్యాంగాన్ని అనుసరించి బిహేవ్ చేయమని నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన పదవి తప్ప ఈరోజు నాకు అలంకారం కాదు, నేను అలంకారంలో ఉన్న ఒక పుష్పాన్ని కాదని చెప్పిండు. అరే పిచ్చోళ్ళారా, నేను మీరు ఆట ఆడిస్తే ఆట ఆడడానికి టాకింగ్ డాల్ కాదని చెప్పిండు. ఇది అంటే ఈరోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు అమిత్ షా మర్చిపోవడము, మోడీ మర్చిపోవడము, మీకుండే బ్యూరోక్రసీ మర్చిపోవడం, మీ అడ్వైజర్స్ మర్చిపోవడం అనేది ఈరోజు బాధాకరమైన విషయం. ఈరోజు బాధాకరం కాదు, భారతదేశ పౌరులను అవమానించడమే ఎలక్షన్ కమిషన్ మాట్లాడడం అంటే. ఎలక్షన్ కమిషన్ కు మాట్లాడే హక్కు ఎక్కడ లేదు. అంటే మళ్ళీ గెలిచిన పార్టీపై కూడా జగన్ గారు గెలిచిన పార్టీపై కూడా ఓడిపోయిన పార్టీ ఇటువంటి ఆరోపణలు చేయడం ఈ మధ్య చాలా సహజమైపోయింది. అంటే ఈవీఎంల ట్యాపరింగ్ వల్లే మేము ఓడిపోయాం అనేటువంటి వ్యాఖ్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా లోపం ఎక్కడుంది, అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటారు? ఇది ఇప్పుడు నుమాన్ కావచ్చు, లేకపోతే శ్రీమాన్ అన్న కావచ్చు, తమ్ముడు దత్తాత్రేయ కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కూడా భారత రాజ్యాంగం అనుసరించి మాట్లాడినాం ఇంతసేపు. సరే పార్టీలు వాళ్ళ పార్టీలకు వాళ్ళకు డెఫినెట్ గా అనుగుణంగా మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఎవరం మాట్లాడ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించే మాట్లాడాలి, చట్టాలకు లోబడే మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు కదా. అంటే ఈరోజు మాట్లాడాలని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ అవన్నీ తొంగలో దొక్కేసింది. అంటే ఒక సామాన్యుడి కంటే, ఒక రాజకీయ నాయకుడి కంటే అవహేళన చేస్తూ మాట్లాడింది. నేను అదే చెప్తున్నాను, మీకు మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఆ తప్పో రైటో జరిగింది, అది ప్రజల మధ్యలో రాహుల్ తెలుసుకుంటాడు. అది కరెక్టా రాంగా అన్న విషయాన్ని ప్రభుత్వము దానిపైన ఒక విచారణ చేయాలి. అది ఏమీ చేయకుండా నేను ఇంత మాట్లాడుతున్నాను కదా రాహుల్కి, మరి ఇక్కడ జరిగిన అంశాన్ని కూడా మాట్లాడమని చెప్తున్నాను. అదే నేను కాంగ్రెస్ పార్టీ నాయకునేం కాదు. నేను చాలా సందర్భం లోపల మేము గొడవపడ్డ దాఖలాలు ఉన్నాయి. అలాగని చెప్పేసి రాహుల్ చేసిన తప్పంటమా? రాహుల్ ప్రజల ముద్దాలు పెట్టినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన టీ తాగాడు, ఈజ్ ఎంజాయిడ్ విత్ సచిన శవాలతో తాగిండా? అదన్నా చెప్పండి కనీసం. వాళ్ళంతా శవాలేనా? ఇలాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారు? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇంకా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. నా ఇద్దరు పిల్లల విషయం, నా ముగ్గురు పిల్లలు, ఇంకో పాప విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇంకా పాపకు ఇంకో హోటకు రాలేదు, షీఈ్ నౌ ఇంటర్మీడియట్ గర్ల్. నా ఇద్దరు పిల్లలు, ఒక అతను డాక్టర్, మరొక అతను ఇంజనీర్. వాళ్ళిద్దరికి ఇంటి అడ్రస్ ఉంటుంది, తండ్రి పేరు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ పెద్దబాబు ఫోటో చిన్నబాబుకి ఎత్తారు, చిన్నబాబు ఫోటో పెద్దబాబుకి వేసారు. ఇది మార్చండి అని చెప్పేసి ఒక 10 times నేను అప్లికేషన్ పెట్టేశాను. ఎవడు మార్చలేదు. ఉన్న ఏదో ర్యాండమ్ గా చిన్నబాబుది కరెక్షన్ అయింది, పెద్దబాబు స్టిల్ పెద్దబాబుది అట్లే ఉంది. అంటే ఈరోజు ఇలా ఎంతమంది లేవు. కానీ ఇవి కూడా ప్రశ్నిస్తే బాగుండేది రాహుల్ ఇవి కూడా ప్రశ్నిస్తే. నేను చెప్పాల్సింది ఏంటంటే తనకి ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీరు గెలిచిన రాష్ట్రాలలో ఒకటి లేక 2 కాన్స్టిట్యున్సీలు కనుక టెస్టిమోనీగా తీసుకొని ఇక్కడ కూడా అవకతవకలు జరిగినవి అని మీరు చెప్తే నిజంగా కనుక యు ఆర్ ఎ డైమండ్ రాహుల్, అంటే డౌటే లేదు. డైమండ్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ లో మాట్లాడింది ఇదేదో పెద్ద నేరము, ఏం నేరమన్నా అన్న మీరు మళ్ళీ కూడా చూడండి. గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఓడిపోయిన పార్టీలు ఎలక్షన్ కమిషన్ మాట్లాడడం సర్వసాధారణం. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మీరు ఇంటరప్షన్ చేయట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ అన్నదమ్ములన్నా, ఒకటే నిమిషం. అన్నదమ్ములు ఆస్తి గొడవల పంపకాలలో కానీ, లేకపోతే తండ్రి కానీ తల్లి కానీ ఫేవర్ గా ఉంటే నీకు తమ్ముడు అంటేనే ఇష్టం అని అన్న అన్నాడు, అన్న అంటే ఇష్టం తమ్ముడు అంట. ఇది సర్వసాధారణం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్స్ ఎ ఫాదర్ రోల్. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ ఫాదర్ రోల్ ఉంది కాబట్టి టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత
ఎలక్షన్ కమిషన్ కి ఎంత పవర్ ఉందో అనేది దేశ ప్రజలకు అర్థమైంది. అంతకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తోలుబొమ్మలాట ఆడారో ఆ తోలుబొమ్మల ఆట కాదు అని చెప్పేసి 1990 నుంచి 96 వరకు శేషన్ అనేటువంటి వ్యక్తి ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎలక్షన్ లో ప్రచారాల అంశంలో అనేక అంశాలను ఆయన కట్టడి చేశాడు. ఈ రోజు ఇది వాస్తవము. Yes. దీంతో మనం ఎవరు డిబేట్ చేంజ్ చేయాల్సిన అవసరం Dispute లేదు లేదు. దాంట్లో. Yeah, 1990 నేనేమంటున్నా? ఆయన ఛార్జ్ తీసుకున్నది 1990, రిటైర్ అయింది 1996. ఎస్, అదే నేనేమంటున్నానంటే ఇది జరుగుతుంది కదా. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణలో గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ప్రెస్ ఎత్తి చెప్పారు ఏమని మేము చేసింది నేను చెప్పినాక మీరు చెప్పండి. నేను చెప్పినాక మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే ఎలక్షన్ ఏ పార్టీ వచ్చిన ప్రాబ్లం ఏది? అబద్ధాలు చెప్తారు, అదే పదే చెప్తారు. మీరు అబద్ధాలు మిత్రమా చెప్పండి. మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ హాస్ నాట్ బీన్ హెల్డ్ ఎనీ టైం. మిత్రమా వినండి, అరే వినండి. ఈ రోజు రాహుల్ గాంధీ దాకా దేశంలో ఎవరు యాత్రలు చేయలే. వాళ్ళ మీద గన్ను పెట్టి వాళ్ళు నిన్న మాట్లాడింది ఏంటి? జ్ఞానేశ్వర్జీ రాజకీయ ఏ పార్టీ గురించి మాట్లాడలే ఆయన. ఎవరైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో అని చాలా స్పష్టంగా చెప్పారు. ఏ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలకు మేము సంబంధం లేదు. మేమందరం కూడా స్వతంత్రంగా వివరించే ఒక సంస్థ. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మా భుజాల మీద గన్నులు పెట్టి పేల్చొద్దు. మీకు అభ్యంతరాలుంటే ఈ యొక్క బీహార్ ఎలక్షన్ లో అభ్యంతరాలుంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. మీరు వీటిని సవరణ చెయ్యండి, మీరు దాన్ని సమర్పించుకోండి. ఓటు ఎన్రోల్మెంట్ కాని వాళ్ళుంటే కూడా అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. నేను బ్రదర్ ఇక్కడ నీ విషయం కాడికే వస్తున్నా. ఇవాళ 2014లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. ఎలా గెలిచింది? ప్రజలు ఓటేస్తే కేసీఆర్ వచ్చిందా? మీరే ప్రజలు ఓటేస్తే వచ్చిందా? 2023లో ప్రజలు ఓటు దేశంలో ఏ ఎన్నిక జరిగినా కూడా పార్టీలు పోటీ పడతాయి, కానీ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ పార్టీలకు వత్తాసిగా పలుకుతే ఇప్పుడు ఒక రెజ్లింగ్ పోటీ జరుగుతుందన్న, రెజ్లింగ్ పోటీలో రిఫరీగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ డీలా పడిపోయి ఒక పార్టీకి వత్తాసు పలికితే ఆ పార్టీ విజయం సాధిస్తారనేది జగమెరిగిన సత్యము. దేశంలో జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి. బీజేపీ దుర్వినియోగం పార్టీల పైన ఈడీ సిబిఐలను పంపుతూ ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం తెలంగాణ రాష్ట్రం నుంచి భారత రాజ్యాంగాన్ని లోబడి ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రజల్లో నమ్మకం అనేది పోయింది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ, హ్యాస్ టు నో ఇట్స్ పవర్స్. ఆ పవర్స్ అనుగుణంగా పనిచేయాలా. ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో ఆరోపణలు ఎక్కడెక్కడ వచ్చినాయో వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉన్నది. రాబోయే ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ లో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్, బ్యాటిల్ గ్రౌండ్ అనేది లెవెల్ బ్యాటిల్ గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం ఈసీఐ మీద ఉన్నది. అది వారు చేయకుండా ఈ రకంగా ప్రజల మధ్యలో పోయి నేను అనైతికంగా ప్రవర్తిస్తా అని చెప్తే ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో 2024లో ఆ యొక్క ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం. ఈ పార్లమెంట్ ని డిజాల్వ్ చేసేసి మళ్ళా ఎలక్షన్స్ కి పోవాలా, అటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఓటర్ అధికార ర్యాలీ ఏదైతే తీసుకున్నారో శ్రీ రాహుల్ గాంధీ గారు, ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి కాదు. ఎస్ఐఆర్ అనేది ఇస్ అన్ ఎన్ఆర్సీకి రెండో ఫామ్. ఎన్ఆర్సీని తిప్పికొట్టినప్పుడు ఎస్ఐఆర్ ని కూడా తిప్పికొడతాము. దాంట్లో మీరు సహేతుకంగా, దాంట్లో మీరు క్లియర్ గా కేటగారికల్ గా మీరు సమాచారం తీసుకొని చేస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. ప్రతి భారతీయ పౌరుడికి నిమ్మన్ గారు సమయం
యా రైట్. థ్యాంక్ యూ నిమన్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ శ్రీవర్ధన్